నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, మీరు ఎప్పుడైనా ఆకుకూర ఆమ్లెట్ తినండి. ఆకుకూరతో ఆమ్లెట్ ఏంద్రా స్వామి. ఇన్స్టాగ్రామ్ లో ఒక తమ్ముడు అన్నా నా కోసం ఆకుకూర ఆమ్లెట్ చేయన్నా నిండు, అందుకని ఆకుకూర తెచ్చి ఉడకబెట్టి దాన్ని ఎత్తుకొని చెప్పులో వేసుకొని దాంతో పాటు ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అంటే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇట్లా రకరకాల మసాలాలు వేసుకొని ఆకుకూరకు మసాలా పట్టేదాకా కలుపుకొని దాంట్లో ఒకటి తర్వాత ఒకటి 4 కోడిగుడ్లు పగల కొట్టుకొని ఆ కోడిగుడ్లు మసాలా పూసుకుని ఆకుకూరకు పట్టేదాకా బాగా గిలక్ కొట్టు చూడండి. కోడిగుడ్లు గిలక్ కొట్టుకుంటే ఎంత పచ్చంగా వచ్చిందో. గుడ్లు వేసి గిలక్ కొట్టుకుని ఆకుకూరను పక్కన పెట్టుకొని ఆ తర్వాత పొయ్యి మీద చపాతీలు పెనం పెట్టి ఒక్క రొంత నూనె వేసుకొని దానిపైన కోడిగుడ్లేసి గిలక్ కొట్టుకుని ఆకుకూరను వేసుకొని ఒక పక్క గాలిన తర్వాత ఇంకో పక్క తిప్పుకొని అట్ట 2 పక్కల దోర గాలిన తర్వాత దింపుకుంటే ఆకుకూరతో తయారు చేసిన ఆకుకూర ఆమ్లెట్ అయితే రెడీ అయిపోద్ది. ఆ ఆకుకూర ఆమ్లెట్ ని పట్టుకొని చీలుస్తుంటే చూడండి ఎర్రగా ఎట్టబోతుందో. ఆమ్లెట్ లోపలైతే పచ్చగా భలేగుంది. ఆ పొగలు కక్కి ఆకుకూర ఆమ్లెట్ ని అట్ట చూస్తా ఉండలేక ఒక్కొక్క ముక్క తింటా ఉంటే ఆకుకూర ఫ్లేవర్ తోటి ఆకుకూర ఆమ్లెట్ అయితే కమ్మంగా ఉంది. నెక్స్ట్ ఏం వంట చేయమంటారో కామెంట్ చేయండి. అట్టే పోతా పురచేత్తో లైక్ కొట్టడం మర్చిపోకండి. సరే మరి.